నమస్తే, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో మనము ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కిడ్నీలో స్టోన్స్ రావడం అనేది చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతూ ఉండే. నేను ఒక 1 month వాళ్ళకి ఒక సింపుల్ టెక్నిక్ని చెప్పానన్నమాట. ఈ టెక్నిక్ని ప్రతిరోజు కనుక చేయగలిగితే, ఇప్పుడే స్టార్ట్ అయిన చిన్న ఉంటుంది కదా, చాలా మైనర్ ఎంఎంలో ఉన్న కిడ్నీ స్టోన్స్ అయితే చాలా తొందరగా కరిగిపోతాయి. అసలు రాకుండా ఉండాలంటే కూడా ఈ ప్రాక్టీసెస్ మనకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిని పరిగాసన స్ట్రెచెస్ అంటారు. ఈ ఆసనాన్ని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ స్ట్రెచెస్ ఉంటాయి. ఇందులో వెరైటీస్ ఆఫ్ ఆసన స్ట్రెచెస్ని చూపిస్తాను. ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా చాలా మంచిది. కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటుంది. మనకు కిడ్నీస్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా. మన బాడీలో ఉన్న టోటల్ బ్లడ్ని ప్యూరిఫై చేయాలి అంటే కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్. యూరిన్ ప్రాబ్లమ్స్ ఏది రాకుండా ఉండాలి అంటే మనకు కిడ్నీస్ చాలా ఫంక్షనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఆసనాలతో పాటుగా కొంచెం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలండి. అస్సలు వాటర్ తీసుకోకుండా ఉంటే కూడా మనకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఎక్కువ సాల్ట్ వేసిన ఫుడ్లు తీసుకుంటూ ఉంటారు. సాల్ట్ కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చుంటే కూడా సాల్ట్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిది. సరే, ఆసనాల్లోకి వెళ్ళిపోదాము. డైట్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. వచ్చేసేయండి. చూడండి, ఇలా మోకాళ్ళ మీదకి రావాలి. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళ కింద మెత్తగా ఒక బెడ్షీట్ని కానీ పల్చటి పిల్లోని కానీ వేసేసుకొని చేసుకోండి, చాలా మంచిది. ఇలా డైరెక్ట్గా మోకాళ్ళ మీద చేస్తే కూడా నీస్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. స్లోగా ఇలా చూడండి, లెగ్ని సైడ్కి తీసుకోవాలి. ఇలా ఫస్ట్ మనకు ప్రాక్టీస్ హిప్ జాయింట్స్ అనేది ఫ్రీ అవ్వడం కోసము సింపుల్ వార్మప్ లాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్. చూడండి, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా రైట్ సైడ్ ఒక 6 times, లెఫ్ట్ సైడ్ ఒక 6 times ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, తర్వాత హ్యాండ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకొని స్లైడింగ్ చేస్తూ 1 2 3. మీకు ఎంత సింపుల్గా ప్రాక్టీస్ చేయగలిగితే అంత సింపుల్. ఇప్పుడు నేను చేస్తుంది చాలా సింపుల్ లెవెల్ అండి. తర్వాత స్లోగా ఇలా ఒక 6 times అప్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్వింగ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6. బాగా స్వింగ్ చేసుకొని మనకు ఈ సైడ్ స్ట్రెచ్ అంతా బాగా తెలుస్తూ ఉంటుంది. ఎంతవరకు రాగలిగితే ఇది సెకండ్ లెవెల్ స్వింగ్ అనమాట. బాగా కిందకు వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ సెంటర్. నేను సైడ్ స్వింగ్ చేస్తూ ఉంటే మనకు స్ట్రెచ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఈ బ్యాక్ సైడ్ మజిల్స్ మీద స్ట్రెచ్ బాగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే మన కిడ్నీ ఫంక్షనింగ్కి ఎఫెక్టివ్గా చేయవలసిన ప్రాక్టీస్ బాగా జరుగుతోంది అని అర్థం. తర్వాత ఇదే పోస్చర్లో ఈ లెవెల్లో వెళ్ళారనుకో, ఇక్కడ వరకు వచ్చారనుకో, ఫస్ట్ ఇక్కడే మెయింటైన్ చేయండి ఒక 10 seconds. తర్వాత మెల్లమెల్లగా స్లోగా హ్యాండ్ని డౌన్ చేసుకుంటే ఎంత వీలైతే అంత డౌన్ చేసుకొని మెయింటైన్ చేయండి. ఇంతవరకు స్ట్రెచ్ రావాలంటే మీరు ఒక 1 month రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారంటే ఇంతవరకు స్ట్రెచ్ వస్తుంది. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది ఆసన. సైడ్ స్ట్రెచెస్కి చాలా మంచిది, వెయిట్ తగ్గడానికి చాలా మంచిది. దీంతో పాటుగా మనకు కిడ్నీ ఫంక్షనింగ్ బాగా జరగడానికి ఈ ఆసన చాలా చాలా ఉపయోగపడుతుంది. డీప్ బ్రీతింగ్. ఒకే ఆసన ఎన్ని స్ట్రెచెస్లో నుంచి వెళ్ళాం మనం, ఎన్ని వేరియేషన్స్ స్ట్రెచెస్ చేసాము చూసారు కదా. నెక్స్ట్ లెవెల్లో చూడండి, హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్ పెట్టుకొని ఎల్బో డౌన్ చేసుకొని ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. చూడండి, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. ఎక్సేల్ డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. ఎక్సేల్ డౌన్. హెడ్ కంప్లీట్గా డౌన్ చేయగలిగితే డౌన్ చేయండి, లేదా హెడ్ని ఇలా పైకి లిఫ్ట్ చేసినా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. హిప్ జాయింట్ దగ్గర స్ట్రెచ్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక 10 seconds ఇలా మెయింటైన్ చేసేసుకొని తర్వాత మెల్లగా కిందకు కూర్చునేసేయండి. అలానే రిలాక్సింగ్గా కిందకు వచ్చేసేయండి. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత స్లోగా స్ట్రెచ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ స్లోగా తీసుకోవాలి.
స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎంత నెమ్మదిగా వీలైతే అంత చక్కగా చేస్తే ఈ స్ట్రెచెస్ అంతా కూడా చాలా చాలా బాగొస్తాయి. ఒక ఆసనాతో ఇప్పుడు మనం కిడ్నీ ఫంక్షనింగ్ బాగా జరగడానికి ఈ ఆసనాలు నేర్చుకుంటున్నాం. దీంతో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. మనకు సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది, హిప్ ఫ్యాట్ తగ్గుతుంది, ఓవరాల్ వెయిట్ తగ్గడానికి కూడా ఈ ఆసనాలన్నీ కూడా చాలా మంచిది. లోయర్ అబ్డోమెన్ గైనిక్ ఇష్యూస్ అంటే పీసీఓడి పీసీఓఎస్కి కూడా చాలా చాలా మంచిది. సేమ్ ఇలానే మళ్ళీ ఇప్పుడు చూడండి, స్లోగా చేసుకోండి. 1 2 3 4 ఇలా. ఇప్పుడు నేను జస్ట్ 4 టైమ్స్ చేసి చూపించాను. మీరు ఈచ్ ప్రాక్టీస్ మినిమము 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్లోగా ఎంత వీలైతే అంత కిందకి వెళ్ళాలి. ఈ సైడ్స్ మీద స్ట్రెచ్ అనేది బాగా తెలియాలి. 2 3 4 5 బాగా కిందకు వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఇక్కడ స్వింగ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 ఎంత వీలైతే అంత కింద వరకు వెళ్ళి మెయింటెనెన్స్ కూడా చాలా చాలా మంచిది. మెయింటైన్ చేద్దాం. 3 4 8 10. ఇన్హేల్ సెంటర్ ఒక 10 సెకండ్స్ అలా మెయింటైన్ చేశారనుకో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నెక్స్ట్ డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ కొంచెం బ్యాక్ బెండింగ్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ బ్యాక్ బెండింగ్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ బ్యాక్ బెండింగ్, స్లోలీ సెంటర్. ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసి కూడా ఒక 10 సెకండ్స్ మెయింటైన్ చేయండి. ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందంటే పొట్ట మీద బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, మీకు హిప్ స్ట్రెచ్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇన్హేల్ సెంటర్, స్లోగా అలానే కిందకు కూర్చునేసేయండి. అంతే. మెల్లగా కంఫర్టబుల్గా సుఖాసన స్థితికి వచ్చి రైట్ పామ్ని ఇలా హార్ట్ బీట్ వినడానికి చాలా చాలా రిలాక్సింగ్గా వినిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ పామ్ని పొట్ట బ్రీతింగ్ మూమెంట్ తెలియడానికి ఇలా ఉంచుకొని డీప్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. అసలు ఈ ఒక్క ఆసన పరిగాసనాలు ఎన్ని వేరియేషన్స్ స్ట్రెచెస్, ఇంకా ఇందులో చాలా వేరియేషన్స్ చేయొచ్చు. ఇది బిగినర్ లెవెల్లో మనము ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనము అడ్వాన్స్ లెవెల్లో కూడా ఏ విధంగా ఈ ఆసనాన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చేయొచ్చు అన్నది నేర్చుకుందాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సాల్ట్ కంట్రోల్ పెట్టుకోవాలి, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, నైట్ ఎర్లీగా పడుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా కిడ్నీ స్టోన్ అనేది పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో మనం తీసుకున్న ఫుడ్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి. మన ఆహారంతో పాటుగా మన జీవన శైలిని కూడా మార్చుకుంటూ వెళ్ళగలిగారు అంటే మనం ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండగలుగుతాం. పిల్లలండి మెయిన్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ, పిల్లలు కావచ్చు యూత్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ అవుట్ సైడ్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయి జంక్ ఫుడ్కి వాళ్ళకి ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంది. సో వీటిని అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి యోగ సాధన చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.